నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ ముగిసింది. ప్రశాంతి రెడ్డిపై చేసిన కామెంట్స్ నేపథ్యంలో నల్లపరెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం హాట్ కామెంట్స్ చేశారు నల్లపరెడ్డి. ప్రశాంతి రెడ్డిపై తాను ఎలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన మాటలను అపార్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. మొదటగా ప్రశాంతి రెడ్డిని తాను పీజీ చేశారని అన్నారని, దానికి కౌంటర్ గా నేను ఆమె పీహెచ్డీ చేశారని చెప్పారని అన్నారు నల్లపరెడ్డి. తను చేసిన ఆ వ్యాఖ్యలను ఇప్పటికే నేను కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. రైట్గా ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ అయితే ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శాలిని. ఏదైతే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఏదైతే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ప్రశాంతి రెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. దీనిపై ఈరోజు కోవూరు పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలంటూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి 41 సిఆర్పిసి నోటీసులు కోవూరు పోలీసులు అందించారు. కానీ లాస్ట్ మినిట్ లో కోవూరులో కాకుండా నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటే కూడా తెలియజేశారు. నెల్లూరు డిఎస్పీ కార్యాలయానికి 10 నిమిషాల ముందే ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చారు. అయితే అది అయిన తర్వాత ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తాను పీజీ చేశాను అని అనడంతో మరొక నేను కూడా పీజీ సెంట్రల్లో పీజీ చేశానంటూ కూడా నేను వ్యాఖ్యానించాను. నేను ఇప్పటికీ మాట్లాడిన మాటల పట్ల అయితే నిలవండి, అలాగే ఆ స్టాండ్ అయి ఉన్నాను. నేను ఎక్కడా కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఏదైతే పోలీసు వారు అందించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పానంటూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి తెలియజేశారు. అయితే మరి భవిష్యత్తులో కూడా ఏదైనా విచారణ అంటే ఖచ్చితంగా కూడా సహకరిస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదే కేసుకు సంబంధించి రేపు ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే రేపు జరిగేటటువంటి విచారణకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరవరా అనేది కూడా కొంత సందిగ్ధం నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వ్యాఖ్యలకు సంబంధించి పోలీసు విచారణకు హాజరయ్యి తన యొక్క వివరణ కూడా ఇవ్వడం అయితే జరిగిందని చెప్పాలి. శాలిని. చరిత్, మొత్తానికైతే ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు అని చెప్తున్నారు. సో మరి అక్కడ పోలీసులు ఏమంటున్నారు, అలాగే మెయిన్ గా ఇటు ప్రశాంత్ రెడ్డి వర్గీయులు ఏమని చెప్తున్నారు ఈ విచారణ తర్వాత? ఖచ్చితంగా ఏదైతే కార్యకర్తల వేదికగా కోవూరులో జరిగినటువంటి సమావేశంలో మహిళా శాసనసభ్యురాల పట్ల ఆయన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల యొక్క రికార్డులు కూడా, అంటే వీడియో టేపులు కూడా ఆయనకి చూపించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించని కూడా మనకు సమాచారం అందుతుంది. కానీ ఈయన ఏ రకమైనటువంటి సమాధానం ఇచ్చారా అనేది కొంత గోప్యంగా ఉంచిన పరిస్థితి. కానీ బయటకు వచ్చినటువంటి మీడియా ముందుకు వచ్చినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం నేను చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు, నేను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అలాగే నిలబడున్నానంటూ కూడా ఆ వ్యాఖ్యల పట్ల నేను ఎక్కడా కూడా స్టాండ్ మార్చే పరిస్థితి లేదంటూ కూడా ప్రసన్న కుమార్ తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. కానీ ఏదైతే వేమిరెడ్డి వర్గీయులు మాత్రం ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అయితే మాత్రం కొంత రగిలిపోతున్నారు, కొంత ఆగ్రహంతో ఉన్నారు. కానీ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి మరుక్షణమే వారి యొక్క అభిమానులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కానీ ఇప్పుడు ఇంకా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే విచారణ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా వేమిరెడ్డి శిబిరం నుంచి ఎలాంటి సమాచారం అయితే మాత్రం బయటకు రాని పరిస్థితి, వాళ్ళు ఎలా స్పందిస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చాలా రైట్, థ్యాంక్ యూ చరిత్. డిఎస్పీ గారు, సిఐ గారు ఇద్దరు కూడా 40 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 40 క్వశ్చన్స్కి రిటర్న్గా ఆన్సర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాలలో ప్రతి విమర్శలు ఉంటాయి, అది సహజం. కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాల్లో పట్టవు, జైల్లో పట్టవు. ప్రతి విమర్శలు అనేది సహజం, అది రొటీన్గా జరుగుతూ ఉంటుంది.
ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు. మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అది వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు, వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది. ఇది కోర్టులో ఉంది, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన 40 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్గా. సార్, మీరు చేసినటువంటి విమర్శ అనేది రాజకీయ విమర్శ కాదు, వ్యక్తిగత విమర్శ. అదేవిధంగా మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి ఇటు అదే వాళ్ళు ద్వంద్వ అర్థాలు తీసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు. మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాళెంలో ప్రశాంతి రెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు. దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డిలో మీరు పలాంది చేశారని చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు.